లోగో తీసుకున్నట ఆ లోగో అంది బస్ సమేట చూతలరా వేస్తలే వెనకాలండి ముందు కరెండి ఇంకా రైట్ చెప్పండి 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 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎక్కడన్నా ప్రతి అనాథాశ్రమంలో కానివ్వండి, వృద్ధులు ఉన్న చోట కానివ్వండి, ప్రతిభావంత ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేస్తూ వాళ్ళతో చేసుకోవాలని కోరిక ఉందని చెప్పడంతో ఈరోజు తిరుపతిలో కూడా నవజీవన ఈ అందుల ఆసుపత్రి నందు ఇక్కడ విద్యార్థులతో మాకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎప్పుడు కాదు, దాదాపు 15 సంవత్సరాలకు ఇక్కడే మేము కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఇక్కడే అనేక సార్లు అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడే వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మాకు సెంటిమెంట్గా ఇక్కడ వాళ్ళ మధ్య ఈ కార్యక్రమం చేసుకుంటాం ఆనందంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు, అలాగే బట్టలు ఏమున్నాయో అవసరం నిత్యావసరాలు అవన్నీ కూడా అందజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి సాక్షాత్తం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే లేదు అనేసి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కూడా మా అందరికి కోరిక ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన నిండు నూరేలు సంతోషంగా ఉండాలి. కార్యకర్తలందరూ కూడా ఎలాగైతే ఆయన కోసం కష్టపడి పనిచేస్తారో అందరు మంచి బాగోలు ఆయన చూసుకుంటారు నమ్మకంతో మరొకసారి ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడు ఉన్నాడు, సుగాలి ప్రీతి విషయంలో భగవంతుడు అయితే ఉన్నాడు. ఆమె గుండెలు పెంచి చేసుకొని ఆమె నమ్మిన దేవుడి మీద చూస్తూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి కేసు బయటకు వచ్చేదా?
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఆయనకు న్యాయం జరిగేదా? పవన్ కళ్యాణ్ ఏం చేశారు? గుండెల పై చేసుకుంటే చాలా ఎక్కువ మాట్లాడి ఇంకా దాని మీద ఇంకా మాట్లాడాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి. న్యాయం ఉంది. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తున్నాము, సిబిఐ విచారణ జరుగుతున్నాయి. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ అంత అర్జెంట్గా జరగవు, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మేము చేయాల్సింది ఏం చేయాలో చేసాం. ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చాం, 5 ఎకరాల పొలం ఇప్పించాము, 5 సెంట్ల భూమి ఇప్పించాము, ఉద్యోగం ఇప్పించాము. ఆమె ఏం చేయాలి చేసాం, కేసు చేస్తున్నాం. 5 సంవత్సరాలు కదా ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు చూసాం. అందరికి న్యాయం జరగలేదే, ఎన్నో అరాచకాలు జరిగాయి. ఎవరికి జరిగిన న్యాయము ఈమెకు ఎందుకు జరిగిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఆ విషయం బయటకు వచ్చింది. మేమందరం కూడా ఆ రోజు 2 లక్షల మంది కవాతులు మేమందరం కూడా నడిచి వెళ్ళాం కాబట్టి ఈరోజు న్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సుగాలపతి కేసు న్యాయం జరుగుతుంది. బాధపడాల్సిన అవసరంలా. దయచేసి వైసీపీ ట్రాప్లో ఆమెను పడద్దని మాత్రం మేము దండం పెట్టి కోరుకుంటున్నాం. ఆమెను వాడుకుంటారు వైసీపీ వాళ్ళు, మేము ఎవరు వాడుకోవాల్సిన అవసరం లేదు. మేము ప్రజల పక్షానే ఉన్నాం. ఆ రోజు ఈరోజు కూడా, ఆ రోజు ఇదే మాట ఈరోజు ఇదే మాట ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆయన దయచేసి వైసీపీ ట్రాప్లో పడకుండా మంచిది. వైసీపీ ట్రాప్లో పడి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని హత్య చేసే విధంగా, బాధ చెప్పడే విధంగా దయచేసి మాట్లాడద్దు. నీ గుండెలు పెంచి చేసుకుని చెప్పు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం చేశారు అది ఈరోజు మాట్లాడకూడదు అనుకుని మేము అడిగారు కాబట్టి చెప్తున్నా. మంచి రోజు ఈరోజు, దేవుడు నాడు ఆయనకే తెలుసు.